నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. ఈరోజు మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే మరి తిండి గలవాడే కండగలవాడే మనిషి అన్నట్టు మనం ఆహారం అనేది పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. దాంట్లో మనకు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసము, చేపలు, గుడ్లు ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా మనం ఇప్పుడు ఈరోజు ఒక గుడ్డును తీసుకుంటే మన ఆరోగ్యం ఎలా ఉంటుందనే దాని మీద మనం ఈరోజు తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క గుడ్లు అనేటి సాధారణంగా అందరు తింటూనే ఉంటారు చాలామంది. మరి ఆ గుడ్లలో మనకి ఎలాంటి పోషకాలు ఉంటాయి, వాటిని తీసుకుంటే ఆరోగ్యం ఎలా ఉంటుందనే దానికి చాలామందికి అవేర్నెస్ లేదు. తెలుసుకుందాం మనం ఆ గుడ్డు గురించి, దానికి ఉన్నటువంటి ఒక శక్తి ఎలా ఉంటుంది, ఆ గుడ్లను తింటే ఆరోగ్యవంతంగా ఎలా ఉంటాము, దాంట్లో పోషకాలు ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఈరోజు. మరి ఈ ఒక్కరికే కాదు, చిన్నపిల్లలు అంటే అన్ని వయసులలో ఈ గుడ్లను ఎవరైనా తినొచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, మధ్య వయస్కులు ఎవరైనా కూడా ఈ యొక్క గుడ్లు తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గుడ్డుకు ఉన్నటువంటి ప్రత్యేకత మనం ఈరోజు ఖచ్చితంగా తెలుసుకుందాం. మరి గుడ్లో ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. మరి కొంతమంది ఏమో ఆ గుడ్లను ఆ వైట్ తీసేసి ఎల్లో తింటారు, కొంతమంది ఎల్లో వైట్ రెండు తింటారు, కొంతమంది ఎల్లో దీని వైట్ పడేస్తారు, కొంతమంది ఎల్లోని పడేస్తారు. అంటే రకరకాలుగా తింటారు. అంటే దాంట్లో ఉండే పోషక పదార్థాలు రెండిట్లో ఉంటాయి, రెండు తినొచ్చు. కాకపోతే గుడ్డే సంబంధమైనటువంటి జబ్బులు ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రము ఆ ఎల్లోని తీసేసి వైట్ ఒక్కదాన్ని మాత్రమే తినాలని మాత్రము డాక్టర్లు కూడా చెప్తుంటారు. కాబట్టి ఈ గుడ్డులో ఉన్నటువంటి ప్రత్యేకత మన శరీరానికి కావాల్సినటువంటి శక్తిని, మన మినరల్స్ను అందించేటువంటి పోషక పదార్థాలు దాంట్లో చాలా ఉంటాయి. కాబట్టి ఆ గుడ్లను తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. వాటిని తీసుకోవాలంటే వయసును బట్టి, అంటే 2 తినొచ్చు, 3 తినొచ్చు. యంగ్స్టర్స్ అయితే జిమ్ చేసేవాళ్ళు, వ్యాయామం చేసేవాళ్ళు, స్పోర్ట్స్ అథ్లెట్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళైతే 4 వరకు కూడా తినొచ్చు. అంటే మనకు ఉండే శక్తి, అరిగించుకునేటువంటి శక్తి మనం చేసే పనిని బట్టి, మన వయసును బట్టి గుడ్లు ఎన్ని తినాలనేటువంటిది మనం నిర్ణయించుకొని మనకు ఎంత శక్తి అవసరం అనే దాని మీద కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ఒక అంటే ఇంట్లో లేడీస్ జెంట్స్ అనే తేడా ఏం లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు ఎన్ని తినాలి ఎట్లా అనేది కూడా వాళ్ళకు కొన్ని డాక్టర్లు కూడా సూచనలు చేస్తారు. ఈ జిమ్ చేసే వాళ్ళకు కూడా ఒక రకంగా ఉంటుంది. ఈ గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఎన్ని తినాలి, ఎట్లా తినాలనేటువంటిది కూడా కొన్ని నిబంధనలతో ఉంటాయి. కాబట్టి ఈ గుడ్డును మనకు ప్రధానమైన ఆహార పదార్థంగా మన లైఫ్ స్టైల్లో ఉంటుంది. కాబట్టి ఈ గుండె జబ్బులు అనే వాళ్ళకు మరి చాలా మందికి మరి ఆ గుడ్డు తింటే దాని ముప్పు మనకు తక్కువ ఉంటుంది అనే విషయం చాలా మందికి తక్కువ తెలుసు. 1 లేదా 2 వరకు ఆ గుడ్లను మనం ఆ ఎల్లో అనేది తీసేసి వైట్ తినడానికి మనకు మంచి ఆరోగ్యానికి సహకరించే విధంగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు మనం. ఇకపోతే రెండోది టైప్ 2 అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న వాళ్ళు మాత్రము వారానికి 7 గుడ్లు తినొచ్చు అని చెప్తున్నారు. అంటే షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా రోజుకు 1 చొప్పున తినొచ్చు. గుడ్లను రోజుకు 1 చొప్పున తినడానికి అయితే అవకాశం ఉంది. ఈ యొక్క ఓ మోస్తరు గుడ్డు 5 గ్రాముల ఆరోగ్యమైనటువంటి ఫ్యాట్ను కలిగి ఉంటుంది. 6 గ్రాముల నాణ్యమైనటువంటి ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి, 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్తో పాటు మెదడు పనితీరును కూడా మెరుగుపరిచేటువంటి ముఖ్యమైనటువంటి పదార్థము కొలిన్ కలిగి ఉంటుంది ఈ గుడ్డులో. ఇక ఈ గుడ్డు పచ్చసొన విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులకు కానీ ఇక రోజుకి ఎన్ని గుడ్లు తినాలనేది మీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీ వయసును బట్టి, మీకు అరుగుదలను బట్టి, మీరు చేసే పనిని బట్టి గుడ్లు ఎన్ని తినొచ్చు అనేది అది మీ ఆరోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవంతులు రోజుకు 1 లేదా 3 గుడ్లు తినొచ్చని చురుకైన జీవనశైలి కలిగిన వాళ్ళు, అథ్లెట్స్ 2 నుంచి 4 గుడ్ల వరకు లాగించవచ్చు. ఇక స్త్రీలైతే రోజుకు 1 నుంచి 2 గుడ్లు తినడం మంచిది. మరి గర్భాధారణ సమయం, మొనోపాజ్ దశలో ఉన్న వాళ్ళు ఎముకల ఆరోగ్యానికి గుడ్డులో ఉండే విటమిన్ డి సహాయకారిగా ఉంటుంది. పచ్చసొన తింటే ఐరన్, ఫోలేట్ అధికంగా లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ గుడ్లను మా ఆహారంలో భాగం చేసుకొని తిన్నట్లయితే మరి వారానికి 7 గుడ్లు తినడం మంచిది. కాకపోతే టైప్ 2 డయాబెటీస్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళు, మరి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం గుడ్డు తెల్లసొననే తీసుకోవాలి. వాళ్ళు మాత్రం ఈ యొక్క గుండె జబ్బు నుండి సర్జరీ అయ్యో, ఓపెన్ సర్జరీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే మాత్రం ఈ యొక్క గుడ్డులో ఉన్నటువంటి
ఆ ఎల్లోని తీసేసి వైట్ దాన్ని ఒకటి మాత్రమే తినాలని ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి నిపుణులు చెప్పేటువంటి అంశం ఇది. పోతే మరి ఒక్క గుడ్ల మీదనే ఆధారపడకూడదు. అట్లని చెప్పి గుడ్లే తింటే కాదు, గుడ్లతో పాటు ఫ్రూట్స్ తీసుకోవాలి, కూరగాయలు ఆకుకూరలు కూడా మితం తప్పితే అమృతమైన. అంటే గుడ్లే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు గుడ్లు తింటే కూడా మరి అది వేరేలాగా సైడ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి ఆ గుడ్లను మనకు ఎంత అవసరమో అంతవరకు తింటే మంచిదని చెప్పేటువంటి ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయము. మరి ఈరోజు ఈ కథనంతో మీ ముందుకు వచ్చాను. మరో కథనంతో మరొక ఆరోగ్యకరమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, సెలవు.